కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు మందుబాబుల పనిపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1184, రాచకొండ పరిధిలో 619 డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఈస్ట్ జోన్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 2 ప్రాంతాల్లో గంజాయిని పట్టుకున్న పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1184 కేసులు నమోదయ్యాయి. అటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మాదాపూర్ జోన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు రికార్డయ్యాయి. అత్యల్పంగా సెంట్రల్ జోన్లో 102 కేసులు రిజిస్టర్ అయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. నిన్న రాత్రి 7 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజామున 4 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. ఐటీ కారిడార్లోని తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు ఎస్ఎస్సీ ట్రాఫిక్ వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తుగా తగిన చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్ నడిపింది. 40 ప్రత్యేక బృందాలతో రాత్రి 9 గంటల నుంచి ఈ తెల్లవారుజామున 2 గంటల వరకు దాడులు నిర్వహించింది. 4 కేసులు నమోదు చేశారు. 2 చోట్ల గంజాయిని పట్టుకోవడంతో పాటు ఒక పబ్బు పరిసర ప్రాంతాలలో 2 డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. తెలంగాణ పోలీసులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను విజయవంతంగా నిర్వహించారు. తొలిసారి జీరో క్రైమ్ రేటుతో కొత్త సంవత్సర వేడుకలను దిగ్విజయం చేశారు.